చెప్పిన రీతిలో సంఘమంతా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఎంత బాధాకరమైనటువంటి మాట. ప్రభువా, నేను కూడా ఆ స్థితిలో ఉంటే నా పరిస్థితి ఏంటి? నిజంగా నీ సన్నిధిలో వాక్యం కొరకైన ఆకలి నాకుందా ప్రభువా? శరీర సంబంధమైన ఇదిగో నా తండ్రి, ప్రతిరోజు కష్టపడి శరీరాన్ని పోషించుకుంటున్నా ప్రభువా. ఎందుకు? వాక్యాన్ని బట్టి. ఆత్మ సంబంధంగా నా ఆత్మను పోషించుకునే విషయంలో మాత్రం కష్టం నాకొద్దు. అటువంటి స్థితిలో నీవున్నావా? ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? వాక్యాన్ని ఇష్టంగా నేర్చుకోవాలనే ఆశ నీకుందా? అతి దప్పిక నీకుందా? ప్రియ సహోదరి సహోదరుడా, నేను నీవే పరీక్షించుకో. ఒకవేళ చచ్చిన స్థితిలో ఉంటే ఇంతకాలం నువ్వు చేసిన భక్తి ఏమైంది? ఎంతకాలం ఇన్ని వారాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నీవు సన్నిధిలోకి వచ్చి ఏం నేర్చుకున్నావు? నిజంగా నీ గుండె మీద చేయి పెట్టుకొని, మీ హృదయాల మీద చేయి పెట్టుకొని దేవుని వైపు చూస్తూ, ప్రభువా, నిజముగా నా మనస్సాక్షి నీ ఎదుట యథార్థంగా ఉన్నదా? నిష్పక్షపాతంగా ఉన్నదా? ట్రాన్స్పరెన్సీ అది నేను కలిగి ఉన్నానా? అది వ్యక్తిగతంగా అయినా ఎదుటి వ్యక్తి పట్ల అయినా కూడా ఎటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను? ఎక్కడుంది? ఎప్పుడో మొదలు పెట్టాను ప్రభువా క్రైస్తవ జీవితాన్ని. ఇప్పటి వరకు కూడా ఇంకనూ నా జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందలేకనే ఉన్నాను. నీవు అనుకుంటున్నావా దేవుని సన్నిధికి వచ్చి వెళితే అది ఆత్మ సంబంధమైన ఫలమేనా? ఆదివారం వచ్చి కనబడి వెళితే అది ఆత్మ సంబంధమైనటువంటి ఫలమేనా? అట్టి ఫలాన్ని దేవుడు అంగీకరిస్తున్నారా? ఒకసారి నీ హృదయాన్ని సరి చేసుకో. ఆత్మ ఫలము అంటే ఏమిటో ఒకసారి నీ హృదయాన్ని అడుగు. వాక్యం ఏం చెప్తుందో విను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదాల కొరకు కాదు, దీవెనల కొరకు మాత్రమే కాదు, నీ హృదయాన్ని నలగొట్టుకోవడానికి, విరగొట్టుకోవడానికి కూడా ఇష్టపడాలి. వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. శరీరాన్ని పోషించుకోవడం కొరకు మాత్రమే కాదు, ఆత్మను పోషించుకోవడానికి ఎటువంటి ఆహారం నాకు అవసరం? నేను ఉపదేశాన్ని వినగలుగుతున్నానా? దాని ప్రకారం జీవించగలుగుతున్నానా? నేను బ్రతకడానికి కావాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి అన్నపానాలైతే, ఆత్మ సంబంధంగా బ్రతకడానికి నాకేం కావాలి?